ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆపరేషన్ చేయించుకోవాలనా, అసలు ఎందుకు వస్తాయి, అసలు భయపడకుండా ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీకు పీరియడ్స్ మధ్య మధ్యలో రావడం కానీ, లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ కావడం కానీ, లేకపోతే ఒకసారి పీరియడ్ అయినప్పుడు చాలా ఎక్కువగా రక్తస్రావం జరగడం కానీ, ఇంకొకసారి అసలు ఏ ప్రాబ్లము ఉండదు కానీ రొటీన్ స్కాన్ చేసుకున్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అని చెప్తారు. ఒక్కటైతే చెప్తాను, ఫైబ్రాయిడ్స్ అనేవి క్యాన్సర్ మాత్రం కాదు. ఏ మాత్రము భయపడాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో ఏర్పడే చిన్న గడ్డలు లాంటివి. సాధారణంగా ఇవి 30 నుంచి 50 సంవత్సరాల మహిళల్లో కనపడతాయి. గర్భాశయంలో కండరాలు ఉంటాయి కదా, వాటి నుంచి పెరుగుతాయి. లేదా గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటాయి, ఆ పొరల నుంచి కూడా ఈ గడ్డలు ఏర్పడవచ్చు. కొన్నేమో చిన్న చిన్నగా ఉంటాయి, కొన్ని చాలా పెద్దగా కూడా ఉండొచ్చు. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, మీకు పీరియడ్ వచ్చిందనుకోండి, అది మామూలుగా అయితే 3 నుంచి 5 రోజుల్లో అయిపోతుంది. కానీ ఇందులో ఎక్కువ రోజులు బ్లీడింగ్ కావచ్చు. బ్లీడింగ్లో కూడా గడ్డలు గడ్డలుగా పడుతుంది. ఇక ఎప్పుడైతే ఇట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటుందో రక్తహీనత వస్తుంది. రక్తహీనత వలన అలసట, అసలు ఏం చేసుకోలేకపోవడము, నీరసము, ఇవన్నీ కూడా ఉంటాయి. పొత్తి కడుపు బరువుగా ఉంటుంది, మూత్రం మాటి మాటికి పోవాలని అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో నడుము నొప్పి కూడా ఉంటుంది. అయితే ఒక ముఖ్య విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కొంతమందిలో ఈ లక్షణాలు ఏమీ లేకపోవచ్చు. కేవలం స్కాన్ చేసినప్పుడు మాత్రమే ఫైబ్రాయిడ్ ఉంది అని చెప్పి బయటకు వస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుంది? ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనేది కేవలం అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది. కొన్నిసార్లు అవసరమైతే ఎంఆర్ఐ కూడా తీస్తారు. ఇప్పుడు చికిత్స అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అన్ని ఫైబ్రాయిడ్స్కి ఆపరేషన్ అవసరం ఉండదు. ఫైబ్రాయిడ్ సైజు అంటే చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, లక్షణాలు అసలు ఎక్కువ రక్తస్రావం అవుతుందా, లేకపోతే లక్షణాలు ఏం లేవా అనే దాన్ని బట్టి, మహిళల వయసు, ఈ అంశాలను బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఫైబ్రాయిడ్ ఉంటుంది, ఓన్లీ స్కానింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది బయటకు వచ్చి ఉంటుంది. పెద్దగా లక్షణాలు లేవనుకోండి, అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. 1 ఇయర్కి ఒకసారి అట్లా స్కానింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక రక్తస్రావం చాలా ఎక్కువగా ఉందనుకోండి, దీన్ని కూడా మందులతో నియంత్రించవచ్చు. ఒక్కొక్కసారి ఇక పీరియడ్స్ ఆగిపోయే వయసులో అంటే 45-50 సంవత్సరాల్లో కూడా ఒక్కోసారి ఈ రక్తస్రావం మరింత ఎక్కువవుతుంది. అప్పుడు పీరియడ్స్ ఆగిపోతే అది గర్భసంచి కుంచుకుపోవడం వలన ఇది ఆగిపోవచ్చు. అందుకని అలాంటి టైంలో కొంచెం పరిశీలనలో పెట్టుకొని చూస్తాం. అంత వెంటనే ఆపరేషన్ చేయాలి అనేది తొందరపడాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ అవసరం అవుతుంది. ఒక్కొక్కసారి ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వలన ఈ గర్భము మాటిమాటికి అబార్షన్స్ అయిపోతుంటాయి. అట్లాంటి సందర్భాల్లో కేవలం ఆ ఫైబ్రాయిడ్ వరకే రిమూవ్ చేస్తారు. కాబట్టి ఫైబ్రాయిడ్ ఉన్నాయి, గడ్డ ఉంది అని వెంటనే పోయి ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మందులతో మానుతుంది, లేకపోతే మీ లక్షణాలను బట్టి, వయస్సును బట్టి, సందర్భాన్ని బట్టి డాక్టర్లు నిర్ణయం తీసుకుంటారు. కానీ మీ సొంత నిర్ణయం తీసుకుని మాకు గడ్డ ఉంది కాబట్టి ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే ఇది క్యాన్సర్ గడ్డల కింద మారుతాయి అని భయం అయితే అస్సలు అవసరం లేదు. ఈసారి ఫైబ్రాయిడ్ ఉన్నాయంటే భయపడద్దండి, డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోండి, ఏ రకమైన ఇబ్బంది ఉండదు.